ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ 128 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో రోడ్డు దగ్గర నుంచి సుమారుగా 4.5 అడుగుల వెడల్పుతో సందైతే ఉంటుందండి. ముందైతే ఒక హౌస్ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే ఉందండి. హౌస్ అయితే చాలా బాగుంది. మనకి ఏలూరు కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో, అంటే సుమారుగా 1 కిలోమీటర్ కూడా కాదండి, సుమారుగా ఒక 5 నుంచి 700 మీటర్ల లోపలనే మనకి హౌస్ అయితే అందుబాటులో ఉందండి. సో ఇది చూసుకున్నట్టయితే మరి 2 పోర్షనల్ హౌస్ అనమాట. ఇది దక్షిణానికి ఉన్నటువంటి సంద్ అనమాట. ఓకేనండి. సో ఇంటి ముందు భాగంలో సుమారుగా 8 అడుగుల వెడల్పుతో ముందు భాగం అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా నార్త్ వైపు మీకు ఎక్కువ భాగం అయితే ఉందండి. ఈశాన్యంలో కూడా పంపు, ఇవన్నీ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బయట పక్క బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో 2 పోర్షన్స్ అండి. 2 పోర్షన్స్లో ఒక పోర్షన్ ఏదైతే తాళం వేసిందో అది ప్రజెంట్ రెంట్కి ఇచ్చారు. అదేవిధంగా ఇది వచ్చేసేసి ఒక పోర్షన్లో ప్రజెంట్ వాళ్ళు ఉంటున్నారండి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఇది వరండా అండి. దీన్ని యాక్చువల్గా చిన్న గోడ కట్టుకుని కిచెన్లా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది వచ్చేసి హాలు. దీన్ని ఏంటంటే కిచెన్ లాగా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనండి. కిచెన్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. పైనంతా రేక్ అండి. సో ఇల్లు అయితే స్ట్రాంగ్గానే ఉందండి, మీరు చూసుకోవచ్చు. రెడ్ బ్రిక్స్తో కట్టినటువంటి ఇల్లు అనమాట. ఓకేనండి. సో 2 పోర్షన్లు ఉంటుంది. ఇది వచ్చేసేసి కిచెన్ లాగా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి హాల్ అండి. ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే నైరుతిలో వస్తుందండి ఈ బెడ్రూమ్ అనమాట. ఓకేనండి. సో అంటే వర్క్స్ అయితే ఉన్నాయండి. మరి ఏంటంటే ఇటువంటి హౌసెస్ చూపిస్తున్నారు అని అనుకోవచ్చు మీరు. ఏమంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మరి ఇటువంటి హౌసెస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సో చిన్న బడ్జెట్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. అదేవిధంగా పెద్ద బడ్జెట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దీన్ని యూస్ చేసుకోవచ్చు, తీసుకొని రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. ఇంటికి పడమర భాగంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా గార్డెన్ అండి. సో చాలా భాగం కలిసి వస్తుంది. మీకు ఇక్కడ పెట్టడం అయితే 128 గజాలనే పెట్టాను, కానీ సుమారుగా ఎట్ట కాదనుకున్న 180 గజాల వరకు ఇది హౌస్ వెనకాల భాగంతో స్థలంతో పాటు ఉంటుందండి. సో అంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. చక్కగా దీన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే కనుక ఒక పెద్ద ఇల్లు అయితే వేసుకోవచ్చు. సో దీన్ని ఎగ్జాక్ట్గా లొకేషన్ ఇవన్నీ కూడా నేను చెప్తానండి. ఇది కనుక ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన కొత్త బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ లొకేషను. మీకు డైరెక్ట్గా చూపిస్తాను. మీరు ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ అవ్వండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొస్తానండి. చిన్న ప్రాపర్టీస్ తీసుకొస్తాను, పెద్దవి తీసుకొస్తాను. మీకు ఏది సూట్ అయితే అది మీరు ఎంచుకోండి. ఆ యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు పూర్తి వివరాలన్నీ కూడా నేను అందిస్తాను. ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మీ ముందు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.